शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुम् अरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। శ్రీగురుభ్యో నమః. జై శ్రీరామ్. అందరికీ జై శ్రీరామ్. నిన్నటి రోజున కథాభాగం చెప్పుకుంటూ మనం ఎంతవరకు చెప్పుకున్నాం? దేవతల ప్రేరణతో రాముల వారికి దివ్యరథము, దివ్యాస్త్రములు, సూర్యుడి యొక్క శరములు అంటే సూర్యనారాయణమూర్తి కల్పించి ఇచ్చినటువంటి బాణాలు అవన్నీ కూడా ఏర్పడ్డాయి. వీటన్నిటితో పాటు మాతలి అనేటటువంటి ఒక సారథిని పంపించారు. రాముల వారికి సారథ్యం వహించడానికి ఆ దివ్యరథం ఇచ్చేస్తే సరిపోదుగా, మాతలి అనేటటువంటి సారథిని పంపించారు. పంపించి ఇప్పుడు యుద్ధానికి అన్నీ సిద్ధం చేసిచ్చారు. అంతకుముందు వచ్చినటువంటి ఎందరో రాక్షసులు రాముల వారి చేతిలో నిహతులైపోయారు, అంటే మరణించారు. రామ బాణానికి మరణించారు వాళ్ళందరూ. ఆఖరణ రావణాసురుడే వచ్చాడు. రావణాసురుడు కూడా చాలా భీకరమైనటువంటి యుద్ధం చేశాడు. అటువంటి విధమైనటువంటి యుద్ధంలో రావణాసురుడు అలిసిపోయాడు, ఆశ్చర్యపోయాడు. నా శక్తి కన్నా ఎక్కువైనటువంటి శక్తి కలవాడు, నన్ను ప్రతిఘటించి నిలవగలిగిన వాడు యుద్ధభూమిలో ఉన్నాడు అంటే చాలా ఆశ్చర్యంగా ఉందని తనకు తానే అనుకున్నాడు. ఆ తరువాత అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని బోధించాడు. ఆదిత్య హృదయం యొక్క గొప్పతనం ఏంటంటే, ఒక గురువుకి కల విశ్వాసం, తను చెప్పినటువంటి శ్లోకం మీద కానీ స్తోత్రం మీద కానీ తను ఉపదేశించినటువంటి విధానం మీద కానీ గురువుకు కల విశ్వాసమే ఆదిత్య హృదయం. ఆ ఆదిత్య హృదయ పుణ్యం వల్ల రాముడు చేసినటువంటి యుద్ధం ఫలించి రావణాసురుడు బ్రహ్మాస్త్ర ప్రభావం చేత రావణాసురుడు మరణించాడు. ఆ తరువాత మండోదరీ దేవి వచ్చి రావణాసురుడిని చూసి దుఃఖిస్తుంది. ఆ తరువాత అతని స్వభావాన్ని, అతను చేసినటువంటి పనులన్నిటినీ కూడా ప్రశ్నిస్తుంది. తనకు తాను అంతర్మథనంగా ప్రశ్నిస్తుంది. ప్రశ్నించిన తరువాత రావణాసురుడి యొక్క అంతిమ సంస్కారాలు విభీషణుడు పూర్తి చేస్తాడు. చేసిన తరువాత విభీషణుడిని నిన్న చెప్పడం చిన్న ఇది గ్యాప్ వచ్చింది. విభీషణుడిని శ్రీరామచంద్రమూర్తి లంకారాజ్యపు ప్రభువుగా ప్రకటిస్తాడు. అందుకు తగ్గ పట్టాభిషేకం కూడా చేయిస్తాడు. విభీషణుడు ఇప్పుడు లంకారాజ్యానికి ప్రభు అవుతాడు, అంటే లంకారాజ్యానికి రాజు అవుతాడు. చేసిన తరువాత సీతమ్మని హనుమంతుల వారు జయవార్త చెప్పి సీతమ్మని యుద్ధభూమికి తీసుకొస్తే సీతమ్మ యొక్క పవిత్రతను లోకానికి చాటడం కోసం రాముల వారు సీతమ్మని అగ్నిప్రవేశం చేయిస్తారు. అగ్నిప్రవేశం చేయిస్తే అగ్నిదేవుడే ప్రత్యక్షమయ్యి, రామ, సీతమ్మని పరీక్షించేంతట గొప్పవారి మేం కాము, సీతమ్మ పరమ పవిత్రురాలు, అగ్నిపునీత, అయోనిజ, ఆమెను పరీక్షించేంతటి శక్తివంతులం మేం కాదని చెప్పి అగ్నిదేవుడు రాముల వారికి చెప్పి సీతమ్మని రాముల వారి పక్కకి చేరుస్తాడు. చేర్చిన తరువాత విభీషణుడు సమర్పించినటువంటి విన్నపం ఏమిటంటే, రామ, నీకు ఇప్పుడు సమయం దగ్గర పడుతోంది, నీవు అయోధ్య వెళ్ళి అందరికీ కూడా అక్కడ సంతోషాన్ని చేకూర్చాలనేటటువంటి అంశాన్ని గుర్తు చేసి విభీషణుడు పుష్పక విమానాన్ని ఇస్తాడు. పుష్పక విమానంలో అందరూ బయలుదేరుతారు. పుష్పక విమానం యొక్క ప్రత్యేకత కూడా మనం తెలుసుకున్నాం. ఏమిటది? ఎంతమంది ఎక్కినా ఇంకొకళ్ళొక చోటు ఉంటుంది. ఎంతమంది ఎక్కినా ఇంకొకళ్ళొక చోటు ఉంటుంది. 1,000,000 మంది ఎక్కినా 1,01,00,000 వాటికి చోటు ఉంటుంది. అది పుష్పక విమానం యొక్క ప్రత్యేకత. ఆ ప్రత్యేకతతో ఎందరో మంది రాక్షసులని అందరినీ ఎక్కించుకుని ఆవల పక్కకు వెళ్ళి జరిగినటువంటి పోరులో బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుందేమోనటువంటి ఒక చిన్న సంశయంతో మనందరికీ కూడా అది ఒక గుణపాఠం కావాలని చెప్పి రామేశ్వర తీర్థంలో, రామేశ్వర క్షేత్రంలో సేతువు ఒడ్డున, సేతువు అంటే సేతు స్నానము, సేతువు ఒడ్డున అంటే సముద్రం ఒడ్డున అని అర్థం. రామేశ్వరంలో గుళ్ళో చూస్తే తెలుస్తుంది, సముద్రం ఒడ్డునే దేవాలయం ఉంటుంది. సముద్రానికి ఎదురుగా ఉంటుంది దేవాలయం. అక్కడ శివలింగ ప్రతిష్ట, రామలింగేశ్వర స్వామి ప్రతిష్ట చేస్తాడు.
చేసిన తర్వాత భరద్వాజాశ్రమానికి వెళ్తారు. అక్కడ స్వామి భరద్వాజుడి యొక్క ఆశీర్వచనాలు అందుకున్నారని చెప్పుకున్నాం నిన్నటి కథాభాగంలో. కానీ అక్కడ ఏం జరుగుతుందంటే భరద్వాజ మహర్షి ఇప్పుడు మనం కొనసాగించుకుందాం. భరద్వాజ మహర్షి ఏం చేస్తాడంటే, రామ ఎంతో అలసి వచ్చావు, సీతమ్మ ఏనాడు సరైన భోజనం తినిందో, ఈ వానరులందరూ నీకు ఎంతో సహాయం చేశారు. ఇక్కడి నుంచి ఇంకా అంతా సంతోషమే. ఎక్కడా మనం అసలు కనుబొమ్మలు ఇలా పెట్టుకుని మాట్లాడుకోవాల్సిన అవసరం ఉండదు. పరమ సంతోషంగా ఉంటుంది. ప్రతి అంశము ప్రతి ఘట్టము కూడా ఎంతో పరమ సంతోషంగా ఆనందపూరితంగా ఆనంద బాష్ప నయనాలు చేకూర్చేలా ఉంటాయి మనకు ఒక్కొక్కసారి. అటువంటి ఘట్టంలో భరద్వాజ మహర్షి ఒక తండ్రి చెప్పినట్టే చెప్పాడు, నాన్న మీరు ఎప్పుడు తిన్నారో అమ్మా భోజనం, ఈ వానరులందరూ కూడా ఎప్పుడు నీకు సహాయం చేయాలనేటటువంటి సంకల్పంతో ఈ వానరులందరూ ఎప్పుడు భోంచేశారో, సరైన భోజనం ఏం తిన్నారో, మీకు ఎవరు పెట్టారో, ఏం చేశారో, నా ఆశ్రమంలో ఇవాళ నా ఆతిథ్యం తీసుకోండి అని చెప్పి మొత్తం వచ్చిన కోటానుకోట్ల మందికి, రామచంద్రమూర్తికి, అమ్మకి, సౌమిత్రికి, హనుమకి అందరికీ భోజనం ఏర్పాటు చేస్తారు. భోజనం ఏర్పాటు చేసేసరికి అందరూ సంతృప్తిగా భోజనం చేస్తారు భరద్వాజ మహర్షి ఆశ్రమంలో భోజనం చేసిన తర్వాత మళ్ళీ అందరూ కూడా ఆయన ఆశీర్వచనాన్ని తీసుకుని మళ్ళీ తిరుగు ప్రయాణం అయోధ్యకు వెళ్ళాలి. మళ్ళీ పుష్పక విమానంలో బయలుదేరుతారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే హనుమని ముందు ఒక పైలట్గా ముందు పంపిస్తారు. బాబు మేము వచ్చే దారిలో ఇంకెన్ని ఆగుతామో తెలియదు, ఎన్ని చోట్ల ఆగాల్సి వస్తుందో తెలియదు, బ్రేకులు పడుతూ ఉంటాయి, ఏదో గుర్తొస్తుంది, ఏదో మధ్యలో ఆగుతూ ఉంటాం, నువ్వు మాత్రం ముందు వెళ్ళి అక్కడ నందిగ్రామంలో నా తమ్ముడు త్వరపడి ఏ ఆవేశపూరిత నిర్ణయం తీసేసుకుంటాడో భరతుడు, నువ్వు ముందు వెళ్ళి అక్కడ ముందు నేను వస్తున్నాననే విషయం చెప్పు, నువ్వు ఈలోగా మేము వెనకాల వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఏదన్నా ఓ 10-15 మంది ఏదన్నా ముఖ్యమైన పని మీద ఏ పెళ్ళికో దానికో ఇంకో చోటుకో వెళ్తున్నాం అనుకోండి, ముందు ఒక పెద్ద మనిషిని పంపిస్తారు, బాబు నువ్వు ముందు వెళ్ళి అక్కడ వ్యవహారం ఏంటో చూస్తూ ఉండు, వెనకాల వీళ్ళందరూ మేకప్లు అన్నీ అయ్యి ఆడవాళ్ళందరూ రెడీ అయ్యి అందరూ వచ్చే లోపల ఈ పిల్లల సంగతులు అన్నీ చూసుకొచ్చే లోపల నువ్వు వెళ్ళి ముందు ఓ మాట అక్కడ వేస్తూ ఉండు అని చెప్పి ఓ పెద్ద మనిషిని పంపిస్తాం, కాస్త అక్కడ హడావిడి చెయ్యని చెప్పి. అలాగే పంపించాడు రాముడు కూడాను హనుమంతుడిని. నువ్వు ముందెళ్ళి మా మాట చెప్పు నాయనా, మేము వస్తాము, అక్కడ ఏం ఆవేశపూరిత నిర్ణయం తీసేసుకుంటాడో నా తమ్ముడు అని చెప్పి ముందు హనుమంతుల వారిని పంపిస్తాడు. పంపించిన తరువాత వెళ్ళేదారిలో మళ్ళీ ఏమొస్తుంది, కిష్కింధ రాజ్యం వచ్చింది. చెప్పా కదా ఉండు ఆగుతూ ఉంటారని చెప్పి. సీతమ్మ అంటుంది, ఇక్కడ సీతమ్మ అంటుంది, ఎంతైనా సాటి ఆడవాళ్ళని గౌరవించాలి అనేటటువంటి ఒక భావన ఉంటుంది కదా. ఇప్పుడు నా స్వామికి ఈ వానరులందరూ నా స్వామికి సహకరించారు, వానరారాజ్యంలో ఉన్నటువంటి వారందరూ నా స్వామికి సహకరించారు, మరి వారి భార్యలందరూ ఉన్నారు కదా, వారందరినీ నేను సత్కరించుకోవాలి కదా. వారికి అన్యాయంగా వాళ్ళని అలా వదిలేసి వీళ్ళని తీసుకెళ్ళి మేము అయోధ్య చేసుకుని వాళ్ళొక్కళ్ళే పండగ చూస్తే అన్యాయం కాదు అది. అందుకని ఏం చేసింది సీతమ్మ, వానర రాజ్యమైనటువంటి కిష్కింధలో ఒకసారి పుష్పకాన్ని దింపించి మొత్తం కిష్కింధ నగరంలో ఉన్నటువంటి మొత్తం ఆడవారినందరినీ ఎక్కించుకుంది. ఆవిడ పార్టీని ఆవిడ చూసుకుంది, ఆవిడ చూసుకుంది, ఆడవాళ్ళ సంగతి ఏం చూసుకోవాలో ఆవిడ చూసుకుంది. ఎంత ఇది కరెక్టే కదా, సబబే కదా, అందరినీ ఎక్కించుకుంది. ఇప్పుడు ఉత్తర దిశగా కదిలిపోతోంది పుష్పక విమానం. ఉత్తర దిశగా కదిలిపోతుంటే దగ్గర పడుతోంది. ఈలోగా హనుమ వెళ్ళాడు. ఎక్కడికి? నందిగ్రామానికి వెళ్ళి భరతుడికి శత్రుఘ్నుడికి చెప్పాడు. చెప్పిన వెంటనే ముందు వాళ్ళు అనుమానిస్తారు, నీవు వానరానివి, నీవు చిత్తచాంచల్యంతో ఆ బుద్ధి ఎంత హీనంగా అనుకున్నా సరే వానర బుద్ధి అనేటటువంటి కొంచెం ఒక చిన్న సంశయం ఉంటుంది ఎవరికైనా సరే. ఏంటి నిజమే చెప్తున్నాడా, ఇలా ఎలా చెప్తున్నాడు, అసలు నిజమే చెప్తున్నాడా, మనం నమ్మచ్చా అనేటటువంటి చిన్న అనుమానం ఉంటుంది కదా. ఆ అనుమానంతో భరతుడు ఏమంటాడంటే, వానరా హనుమ, నువ్వు చెప్తున్నావు బాగానే ఉంది, కానీ నీవు చెప్పేటటువంటిది నమ్మడం ఎలాగానంటే చెప్తాడు, నాయనా జరిగింది ఇది, నీవు ఇక్కడ ఉండిపోగా 14 ఏళ్ళు సీతమ్మ అక్కడ కోల్పోబడి, సీతమ్మని మాయానాటకం ద్వారా రాముడు కోల్పోయి మళ్ళీ గ్రహించాడు, మధ్యలో ఇంత తతంగం జరిగింది నాయన అని మొత్తం వృత్తాంతం అంతా చెప్తాడు. చెప్పిన తర్వాత, బాబు నీకు చెప్పడానికి ఎందుకు నేను ముందొచ్చాను అంటే, మా వాళ్ళంతా భరద్వాజ ఆశ్రమంలో ఆయన ఆతిథ్యం స్వీకరిస్తూ కూర్చున్నారు, భోజనం పెట్టాడు భరద్వాజ మహర్షి.
మా అందరికీ ఎప్పుడు భోజనం చేసామో ఏమిటో అని చెప్పి తండ్రి స్థానంలో నుంచి మా అందరికీ భోజనం పెట్టాడు. ఆ భోజనం చేసే లాలసత్వంలో ఏంటంటే కొంచెం ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు జితేంద్రియులు ఏవి ఉండరు కదా, అందరూ అన్నిటినీ జయించేసేసి జింహ జయించేసేసి అన్నిటినీ జయించేసి కూర్చోరు. కాస్త భోజనం పెట్టేసరికి కొంత టెంప్ట్ అయ్యే వాళ్ళు ఉంటారు కదా మా బోటోళ్ళు. కాస్త గట్టిగా ఏదైనా కాస్త ఇష్టమైనది ఏదైనా ఏ వంకాయ కూర లేకపోతే కొత్త వంకాయ పెడితే టెంప్ట్ అయ్యి రెండోసారి వేయించుకు తినేవాళ్ళు ఉంటారుగా మాలాంటి వాళ్ళు. అందుకని వాళ్ళ వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది. అట్లాంటి వాళ్ళ వల్ల కొంచెం వస్తారు వెనకాల. నీవు నా మాట నమ్ము అని చెప్తాడు. చెప్పిన వెంటనే హనుమంతుడు చెప్పిన కొన్ని క్షణాలకే రాముల వారు కూర్చున్నటువంటి పుష్పక విమానం, మీనాక్షి గారు నో ఐ హేట్ గోస్ట్స్, ఈ చాట్స్ ఇవన్నీ ఏంటమ్మా, ఇట్లాంటివి ఎందుకు ఇస్తున్నారు? రాముల వారు ఎక్కినటువంటి పుష్పక విమానం అలా ఉత్తర దిశగా వస్తూ నందిగ్రామ పరిసరాల్లో వాళ్తుంది, కిందకి దిగుతుంది. దిగిన వెంటనే రాముల వారు ముందు బయటికి రారు. దిగిన వెంటనే ఫటామని బయటికి రారు, పరిగేసుకుని వచ్చారు. రాముల వారి కన్నా ఆత్రంగా ఏం చేస్తాడంటే ముందు భరతుడును శత్రుఘ్నుడు ఆ పుష్పక విమానం లోపలికి పరిగెడతారు. అన్నని చూసేయాలి అనేటటువంటి ఆత్రంతో రాముల వారు కిందకి దిగేలోపే మొత్తం భరతుడు, శత్రుఘ్నుడు, సుమంత్రుడు వీళ్ళందరూ లోపలికి పరిగెడతారు పుష్పక విమానం లోపలికి. రాముల వారిని, సీతమ్మని, లక్ష్మణుడిని కళ్ళారా చూసుకోవాలనేటటువంటి ఆతృతతో. చూడండి ఎంత ప్రేమలో వాళ్ళవి. అన్నయ్య వస్తున్నాడు అనగానే అసలు అన్నయ్య ముందు వస్తాడా, నన్ను వాడు పలకరించాలా, వాడు నన్ను పలకరించాలా, ఈ పిచ్చి ఇదంతా లేదు. అన్నయ్య వస్తున్నాడు, వెళ్ళిపోవాలి, చూసేయాలి, చెయ్యి పట్టుకు తీసుకొచ్చుకోవాలి అన్నయ్యని. అది కదా ప్రేమ అంటే. అదే పాటించాడు భరతుడు. భరతుడు ఏం చేశాడంటే ముందు పుష్పక విమానం లోపలికి వెళ్ళి శత్రుఘ్నుడు, భరతుడు ఇద్దరు కూడా పుష్పక విమానం లోపలికి వెళ్ళి రామచంద్రమూర్తికి కాళ్ళ మీద పడి దండం పెడతారు. ఎంత వయసు తేడా వాళ్ళమ్మా, మహా అయితే 1 గంట తేడా భరతుడికిను రాముడికి. ఇవాళ గట్టిగా 5 ఏళ్ల పెద్ద అన్నగారికే మనం దండం పెట్టమంటే నువ్వేమిటి నేనేంటి సరదాగానేంటి, ఎరా నేను నీకు దండం పెట్టాలా అని చెప్పి దెబ్బలాడతాం, సరదాగానే దెబ్బలాడతాం. దట్టు ద్వేషాలు ఏమీ లేవు. అన్నదమ్ములు ఏంటారు, ఎరా నేను నీకు దండం పెట్టాలా, దండం పెడితేనే కానీ నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వవా అని చెప్పి దెబ్బలాడుకుంటారు అన్నదమ్ములు. అలాంటిది భరతుడు, రాముడు వీళ్ళందరూ 1-2 గంటల తేడాలో పుట్టిన వాళ్ళే. అన్న కనిపించగానే పాదాల మీద పడి నమస్కారం చేశాడు భరతుడును శత్రుఘ్నుడు. ఎటువంటి భరతుడు శత్రుఘ్నుడు, ఎటువంటి భారాన్నైనా భరించగలిగినటువంటి భరతుడు. శత్రువు ఎవరైనా సరే పరమ భీకరంగా వెంటాడి వాళ్ళ అంతు చూడగల శత్రుఘ్నుడు. శత్రుఘ్నుడి పేరు ముందే మనం ఎలా పెట్టాడు వశిష్ఠుడు అనేటటువంటి వాటిని మనం మాట్లాడుకున్నాం. ఏ శత్రువునైనా సరే జయించగల సామర్థ్యం కలిగిన వాడు శత్రుఘ్నుడు. ఎంతటి భారాన్నైనా సరే వహించగల సామర్థ్యం కలిగిన వాడు భరతుడు. సర్వలక్షణ లక్షితుడు, లక్ష్మీ కళ కలిగిన వాడు లక్ష్మణుడు. రాముడు పరమనారాయణ స్వరూపం, శివాక్షరి, పంచాక్షరి, అష్టాక్షరిల్లోంచి ఏర్చి కూర్చి అసలు ఎటువంటి ఒత్తులు, మహాప్రాణాక్షరాలు ఇంకోటి ఏమీ లేకుండా సులువుగా పలకడానికి వీలుగా రామ అని పెట్టాడు. ఆ రామనామం పలకడానికే మనం కష్టపడితే మనం తరించడానికి ఇంకా వేరే ఏమీ మిగలదు. అందుకనే అందరం సులువుగా పలకడానికి రామ అని పెట్టాడు. ఆ రామనామం పలికి తరిస్తావనేటటువంటి వశిష్ఠ మహర్షి రాముడి గొప్పతనం కాదమ్మా, రాముడి గొప్పతనం నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఇక్కడ రాముడి గొప్పతనం కాదు, వశిష్ఠుడి గొప్పవాడు. ఎందుకు తెలుసా? ఆ మాట పలికితే మనం ఎంత తరించిపోతాము, పోను తరాలన్నీ ఎంత తరించిపోతాయి అనేది ఆలోచించి మనల్ని తరింపచేయడానికి, మనందరం కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండడానికి ఆయన అంత చిన్న చక్కటి పేరు ఆలోచించి పెట్టి మనందరికీ కూడా సహాయం చేశాడు. అవునా? వశిష్ఠ మహర్షే గొప్పవాడు. గురువు గొప్పతనం ఎప్పుడు రాముడు కూడా ఎప్పుడు అనలేదు. అదేమిటండి నేను నారాయణాంశలో పుట్టాను కదా, మా గురువు గారిని పొగుడతారేంటి అని చెప్పి. మా గురువు గారికి దండం పెడితే నాకు దండం పెట్టినట్టే అనుకున్నాడు. కాబట్టే రాముడు ఈనాటికి కూడా గొప్పవాడని చెప్పి మనందరం చెప్పుకుంటున్నాం. అలా జరిగిన తరువాత రాముడు
గట్టిగా కౌగిలించుకుంటాడు. ఎన్ని రోజులైపోయింది తమ్ముడిని చూసి, తమ్ముళ్ళని చూసుకుని ఎన్ని రోజులైపోయింది, భరతుడినిను శత్రుఘ్నుడిని కళ్ళారా చూసుకుని ఎన్ని రోజులైపోయింది. రాముడు గట్టిగా కౌగులించుకుని కుశల వార్తలు అడుగుతాడు. కుడివైపు తొడ మీద కూర్చోపెట్టుకుంటాట. ఏం చంటి పిల్లాడా భరతుడు ఏమన్నా చంటి పిల్లాడా కుడివైపు తొడ మీద కూర్చోపెట్టుకోవడానికి? కూర్చోపెట్టుకున్నాడు. ఆ ప్రేమ, ఆ అనురాగం అటువంటిది. తమ్ముళ్ళ మీద కూర్చోపెట్టుకుని వీపు మీద ఇలా నిమురుతూ, నాన్న ఎలా ఉన్నావు, అమ్మలు ఎలా ఉన్నారు, రాజమాతలు ముగ్గురు ఎలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నలు వేయడం మొదలుపెట్టాడు. ఈ 14 ఏళ్ళు నీకేమీ ఇబ్బంది రాలేదు కదా నాన్న, ప్రజలందరూ నీకు చక్కగా సహకరించారు కదా, నిన్నెవరు ఇబ్బంది పెట్టలేదు కదా, నిన్నెవరు ప్రతిఘటించలేదు కదా, ఎవరు నిన్నేమి ఎదిరించలేదు కదా. ఎందుకంటే మళ్ళీ అది ఉంటుంది, నా తమ్ముడిని ఎవడైనా ఎదిరించాడా అనేటటువంటి భావన ఉంటుంది కదా. అందుకనే నిన్నెవరైనా ప్రతిఘటించారా, నిన్నెవరైనా ఏమన్నా అన్నారా అంటూ ఇటువంటి ప్రశ్నలన్నీ ఇలా వీపు తడుముతూ అడిగేట. అసలు ఆ ప్రేమ ఎంత గొప్పది. అలా అడిగేసరికి భరతుడు ప్రతిదానికి సమాధానం చెప్పాడు. వెంటనే మొదట్లో కైకేయి వృత్తాంతం చెప్పుకున్నప్పుడు లక్ష్మణుడు భరతుడు కొంచెం భరతుడి మీద లక్ష్మణుడికి ఒక 2 సెకండ్లే ఆ భావన, భేదభావన అనేది, ఏమో భరతుడు మనల్ని ఏమన్నా చేసేస్తాడేమో అని చెప్పి. వెంటనే లక్ష్మణుడు వచ్చి భరతుడికి కాళ్ళకి నమస్కారం చేయగానే గట్టిగా హత్తుకున్నట్ట. భరతుడు లక్ష్మణుణ్ణి కౌగిలించుకున్నట్ట. తరువాత ఈ మరుదులందరూ కలిసి సీతమ్మకి దండం పెట్టారు. ఎవరు? భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు వీళ్ళందరూ కలిసి సీతమ్మకి దండం పెట్టారు. అలా ప్రతి నమస్కారాలన్నీ అయిన తరువాత అందరూ నెమ్మదిగా పుష్పక విమానంలోంచి బయటికి వచ్చిన తరువాత అందరూ నెమ్మదిగా కదలడం మొదలుపెట్టారు. ఇప్పుడు భరతుడు ఏం చేస్తున్నాడు? ఒక్కడి దగ్గరే నించుని ఉండిపోయి ఉత్తినే అక్కడ నించుని కబుర్లు చెప్తూ ఉంటే సరిపోదు కదా. ఎంతమంది అతిథులు వచ్చారు రాజ్యానికి, ఎటువంటి ప్రముఖులు వచ్చారు, అన్నకు అందులో సహాయం చేసిన అందరూ కూడా రామకార్యానికి సహాయం చేసినటువంటి యోధులు, పరమ ప్రముఖులు అందరూ కూడా. ఎటువంటి వాళ్ళు? విభీషణుడు, హనుమంతుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, అంగదుడు, నీలుడు, సుషేణుడు. ముఖ్యంగా సుషేణుడు ప్రాణాలు కాపాడాడు వైద్యం చేసి. హనుమంతుడు మందు తీసుకొచ్చి ప్రాణాలు కాపాడాడు. వీళ్ళందరినీ పట్టించుకోవద్దా మరి? అందుకని ఒక్కొక్కళ్ళని కూడా గాఢాలింగనం చేసుకుని భరతుడు అంటున్నట్ట, నేను చేయలేని పని, నా అన్న పక్కన నించుని నేను చేయలేని పని, నేను నా అన్నకి సహకారం అందించలేకపోయాను, కానీ మా అన్న చెప్పినటువంటి ఆజ్ఞ పాటించాను. మా అన్న నాకు ఈ ఆజ్ఞ ఇచ్చాడు, నేను అది పాటించాను. మీరు మా అన్న పక్కన నించుని మా అన్నకి సహాయం చేసి మా అమ్మ సీతమ్మని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి మా అన్న పక్కకి చేర్చడానికి మీరు ఎంతో శ్రమించి మా అన్న పక్కకి చేర్చారు మా సీతమ్మని. మాకందరికీ కూడా ఎంతో సహాయం చేశారు. అటువంటి వారు మీరందరూ మాకు ఇప్పుడు అతిథులుగా వచ్చారని చెప్పి వారందరినీ కూడా కుశల ప్రశ్నలు వేసి సుగ్రీవుణ్ణి, హనుమంతుణ్ణి, అలాగే జాంబవంతుణ్ణి, ఇటువంటి వారందరినీ ఆలింగనం చేసుకుని స్వాగతం పలికాడు. భరతుడును శత్రుఘ్నుడు వీళ్ళందరికీ స్వాగతం పలికిన తరువాత ఒక్కొక్కరు లోపలికి వెళ్ళడం మొదలుపెట్టారు. నగరం లోపలికి వెళ్ళడం మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు ఒక్కసారి మనం అయోధ్యకాండని గుర్తు చేసుకుందాం. మొట్టమొదట మనం మాట్లాడుకున్నాం కదా, కైకేయి వృత్తాంతం అయిన తర్వాత సుమిత్రాదేవి ఒక మాట చెప్పింది లక్ష్మణుడికి. ఏమని చెప్పింది? లక్ష్మణుడికి కన్నతల్లి అయినటువంటి సుమిత్రాదేవి ఒక మాట చెప్పింది. అరణ్యంలో తిరిగేటప్పుడు అన్నకన్నా 5 అడుగులు ముందు నడువు, అయోధ్యకు వచ్చిన తర్వాత అన్నకన్నా 5 అడుగులు వెనకాల నడువు. ఎందుకు? అయోధ్య వాసులందరూ శ్రీరామచంద్రమూర్తి ఎప్పుడెప్పుడు వస్తాడా, ఎప్పుడెప్పుడు కళ్ళారా చూసుకుందామా అనేటటువంటి ఆతృతతో ఉంటారు. కాబట్టి వాళ్ళ కళ్ళకి నువ్వు అడ్డంగా నిల్చోవడానికి వీలు లేదు అని చెప్పి సుమిత్రాదేవి చెప్తుంది. ఆ చెప్పిన మాట ప్రకారమే లక్ష్మణుడు వెనకాల నడుస్తున్నట్ట, పక్కనేమో సీతమ్మ నడుస్తోందట, రాముల వారి ఎడం పక్కన సీతమ్మ నడుస్తోందట. అలా నడుస్తున్నటువంటి రాముల వారిని సీతమ్మని చూసి కొంతమంది ఎవరి మనోభావానికి తగ్గట్టుగా వాళ్ళు ఆలోచించుకుంటున్నట్ట. ఏమని? కొంతమందికి రాముల వారు ఒక కమలంలా కనిపిస్తున్నట్ట, ఒక పద్మంలా కనిపిస్తున్నట్ట, ఒక లోటస్ ఫ్లవర్లా కనిపిస్తున్నట్ట. కొంతమందికి వజ్రాయుధం పట్టుకుని నడిచి వస్తున్నటువంటి దేవేంద్రుడిలా కనిపిస్తున్నట్ట. అంటే కొంతమంది మనసు ఎంత సుకుమారంగా ఉంది, కొంతమంది మనసు ఎంత రాజటీవీతో ఆలోచిస్తోంది, కొంతమందికి
ఎంతో చాంచల్యం ఉన్నటువంటి పున్నమి చంద్రుల్లా కనిపిస్తున్నట్ట రాముడు. నిండు పున్నమి చంద్రుల్లా కనిపిస్తున్నట్ట. మొన్ననేగా పున్నమి వెళ్ళింది, బిగ్ మూన్ అని చెప్పి అందరం చూసాం కదా. అలా పున్నమి చంద్రుల్లా కనిపిస్తున్నట్టు రాముడు కొంతమంది కళ్ళకి. ఇంకొంతమంది కళ్ళకి ఛాయా సమేతుడైనటువంటి ప్రచండ సూర్యుడిలా కనిపిస్తున్నట్ట. ఛాయా సమేతుడు అంటే సూర్యుడి భార్య పేరు ఛాయ. ఛాయ అంటే ఏమిటి? నీడ. సూర్యుడు ఇలా పడితే నీడ పడుతుంది కదా, సూర్యుడి వెలుగు పడితే నీడ పడుతుంది కదా. ఛాయ, సూర్యుడి భార్య పేరు ఛాయ. ఆ ఛాయాదేవితో సమేతంగా ఉన్నటువంటి సూర్య భగవానుడు కనిపిస్తున్నట్ట కొంతమందికి రాముణ్ణి చూస్తుంటే. ఎవరి మనోభావానికి తగ్గట్టుగా వాళ్ళు రాముణ్ణి చూసి అలా ఆనందిస్తూ రాముడికి స్వాగతం పలుకుతున్నారు. అప్పుడు చెప్పా కదా, భరతుడు అందరికీ కూడా స్వాగతం పలికాడు. సుగ్రీవుడికి ఎటువంటి వాళ్ళు వచ్చారో చెప్తున్నారు మహర్షి. ఎటువంటి వాళ్ళు? సుగ్రీవుడు, జాంబవంతుడు, అంగదుడు, మైందుడు, ద్వివిధుడు, నీలుడు. నీలుడెవరు? వారధి కట్టడానికి సహాయం చేశాడు కదా అతను. అలాగే జాంబవంతుడు, వృద్ధుడు, వానర వృద్ధుడు, పరమ వృద్ధుడు, పెద్దవాడు. అలాగే అంగదుడు, యువరాజు కదా అంగదుడు. దక్షిణ దిక్కుకు వెదకడానికి వెళ్ళింది యువరాజు అంగదుడే కదా అంగదుడు. గవాక్షుడు, గంధమాదనుడు, ఇవన్నీ వానరుల పేర్లు. గవాక్షుడు, గంధమాదనుడు, శంభుడు, సుషేణుడు. మరి ప్రాణాలు నిలిపింది ఆయనే కదా. మందేమో అక్కడి నుంచి సంజీవిని పర్వతాన్ని స్వామి హనుమ పట్టుకొచ్చిచ్చారు. అసలు ఏం పట్టుకొచ్చి ఇవ్వాలో చెప్పింది సుషేణుడే కదా. ఎగ్జామిన్ చేసి చెప్పింది సుషేణుడే కదా, వైద్యుడు ఆయన సుషేణుడు. ఇలా అందరినీ కుశల ప్రశ్నలు వేసి అందరికీ సాదరంగా స్వాగతం పలుకుతున్నారు. పలికిన తరువాత ఇప్పుడు సీత రాముల వారు ఇద్దరూ కూడా, సీతమ్మను రాముల వారు ఇద్దరూ కూడా రాజమాతలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయిలను సమీపించి పాదాభివందనం చేశారట. అమ్మలు కదా ఎంతైనా ముగ్గురు. ఇక్కడ నిర్మోహమాటంగా చెప్తున్నాను, రాముల వారికి ఎటువంటి భేదభావన లేదు. ఒక 2 ఇంతలు కాస్త ఎక్కువ ప్రేమపూర్వకమైన నమస్కారం కైకేయీదేవికే చేశాడమ్మా. ఎటువంటి అనుమానము లేదు. కౌసల్యను ఒక రకంగా, సుమిత్రను ఒక రకంగా, కైకేయిని ఒక రకంగా చూడలేదు. కన్న తల్లి కౌసల్య కన్నా కూడా 2 ఇంతలు ప్రేమపూర్వకమైన నమస్కారం కైకేయీదేవికే చేశాడు. నన్ను ఇంత కష్టపెట్టింది అనేటటువంటి భావన అసలు రాముల వారి హృదయంలో కానీ, సీతమ్మ హృదయంలో కానీ ఈషన్ మాత్రం ఇంత పర్సెంట్ కూడా 0.1% కూడా లేదు. అది గుర్తుపెట్టుకోవాలి మనందరం. అలా రాజమాతలందరికీ నమస్కారం చేసిన తరువాత ఇప్పుడు అయోధ్య నగర వాసులు ఉంటారు కదా, సిటిజన్ ఆఫ్ అయోధ్య, అయోధ్య దేశపు ప్రజలు. అయోధ్య దేశపు ప్రజలందరూ కూడా పూలవర్షం కురిపిస్తున్నారు రాముల వారి మీద, అమ్మ మీద, సౌమిత్రి మీద పూలవర్షం కురిపిస్తున్నారు. అక్కడ సౌమిత్రి వచ్చిన తరువాత, అంటే లక్ష్మణుడు వచ్చిన తర్వాత ఆయన భార్య అయినటువంటి ఊర్మిళాదేవి కూడా నిద్ర మేల్కొనింది. అయిపోయిగా 14 ఏళ్ళు నిద్ర ఇంకా మేల్కోవాలిగా. ఆయన 14 ఏళ్లే ఇచ్చాడు నిద్ర. ఇంకో 10 నిమిషాలు పడుకుంటానంటే లేమ్మా అంటే ఇంకో 10 మినిట్స్ మమ్మీ అనడానికి లేదు. అక్కడ అయిపోయింది. 14 ఇయర్స్ కరెక్ట్గా సరిపోయింది. నో 10 మినిట్స్ మమ్మీ, ఇంకా లేవాల్సింది. లేచింది, ఆవిడ భర్తను చూసి సమీపించి నమస్కరించింది. అన్నీ అయ్యాయి. అయిన తరువాత అయోధ్య నగరానికి ప్రయాణం అయ్యారు వీళ్ళంతా. అంటే ఇప్పుడు వీళ్ళు నందిగ్రామం అనేది సరిహద్దు గ్రామం అని చెప్పుకున్నాం కదా మొదట్లో మనం. అయోధ్యకాండ పాదుకలు అవన్నీ తీసుకొచ్చినప్పుడు నందిగ్రామము, తర్వాత ఇంకొకటి ఏంటి శృంగిబేరపురము. స్వామివారు గుహుడి సహాయంతో దాటుతారు కదా, సరియు నది దాటి అవతల పక్కకి వెళ్తారు కదా, శృంగిబేరపురం. ఇవన్నీ కూడా సరిహద్దు గ్రామాలు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు ఈ సరిహద్దు గ్రామాల దగ్గర నుంచి రాముల వారు తమ్ముళ్ళు, అలాగే అంతఃపుర స్త్రీలు, సీతమ్మతో కలిసినటువంటి అంతఃపుర స్త్రీలు. అంతఃపుర స్త్రీలు అంటే రాజప్రాసాదంలో ఉండేటటువంటి ఆవిడ తోడికోడళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఊర్మిళ, మాండవి, శృతకీర్తి వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళు రాజమాతలు అందరూ కూడా అయోధ్య నగరానికి బయలుదేరారు. బయలుదేరేసరికి ఇక్కడ పర్టికులర్గా చెప్తారు మహర్షి. ఏమని చెప్తారంటే, రాముడు తమ్ముళ్ళు ముగ్గురు, గుర్తుపెట్టుకోండి, రాముడును తమ్ముళ్ళు ముగ్గురు రథం మీద వెళ్ళారట. రథం మీద వెళ్ళారు. కానీ భద్రగజాన్ని ఎక్కింది ఎవరు? అసలు రాజుగారు కూర్చోవాల్సింది దేని మీద? ఏనుగు మీద వెళ్ళాలి కదా రాజుగారు, అవునా కాదా?
రాజుగారు ఎక్కడి నుంచి, రాజుగారు వెళ్లాల్సిన భద్రగజం మీద ఎవరు కూర్చున్నారు? సుగ్రీవుడును విభీషణుడు కూర్చున్నారట. ఎందుకు? అప్పటికే వాళ్ళిద్దరూ రాజులు కదా. కిష్కిందా నగరాజుకేమో సుగ్రీవుడు రాజు, విభీషణుడేమో లంకా రాజ్యానికి రాజు. ధర్మాన్ని పాటించాడు రాముడు అక్కడ కూడా. ఇప్పుడు రాజుగా ఇంకా పట్టాభిషేకం అవ్వలేదు కాబట్టి రాజుగా ప్రవర్తించకూడదు. అప్పటి వరకు ఎటువంటి లిమిట్స్లో ఉండాలో అలాంటి లిమిట్స్లోనే ఉన్నాడు. ఇంకేముంది, నేను తెల్లారితే నేను నెత్తి మీద కిరీటం పెట్టేసుకోవడమే కదా, ఎవరు కూర్చుంటే ఏంటి, ఈ కన్సెషనల్ పాయింట్స్ ఏవి కూడా అతను లీనియన్స్ తీసుకోలేదు. ఇప్పుడు ఎప్పుడు చేస్తే ఏముందండి, ఇప్పుడు ఎక్కితే ఏమిటి, రేపు ఎక్కితే ఏమిటి, అలా కాదు. ఎక్కిన తరువాతే, కుర్చీలో కూర్చున్న తరువాతే అన్ని మర్యాదలు, అన్ని లాంఛనాలు. ఆ విషయాన్ని రాముడు ఖచ్చితంగా పాటించి తీరాడు. అలాగే ఇంకొకటి ఏంటంటే, వెళ్ళిన తరువాత ఈ రాముల వారు వస్తున్నారని చెప్పి ఇంకా ఖచ్చితంగా రాముల వారికి పట్టాభిషేకం జరిగి తీరుతుంది అనేటటువంటి నిర్ధారణ వచ్చేసరికి ప్రజలందరూ కూడా అయోధ్య నగరం మొత్తాన్ని కూడా చక్కగా అలంకరించి రంగవల్లులు అంటే ముగ్గులు పెట్టి, సంక్రాంతి పండగకి మీరంతా ఎలా చిన్న చిన్న ముగ్గులు, పెద్ద పెద్ద ముగ్గులు పెట్టి రంగులు వేసుకుంటారో అంత అందంగా తయారు చేశాట అయోధ్య నగరం మొత్తాన్ని. ఈ శత్రుంజయము అనేటటువంటి భద్రగజం మీద సుగ్రీవుడు, విభీషణుడు రాగా, రథం మీద రాముల వారు, ఇతర తమ్ముళ్ళు ముగ్గురు రాగా, అంతఃపుర స్త్రీలందరూ పల్లకీల్లో వెళ్ళారట. ఎవరు? సీత, ఊర్మిళ, మాండవి, శృతికీర్తి, ఈ సీతమ్మతో పాటు వీళ్ళు మిగతా అంతఃపుర స్త్రీలు, రాజమాతలైనటువంటి కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీళ్ళందరూ కూడా పల్లకీల్లో వెళ్ళారట అయోధ్య నగరానికి. అక్కడికి వెళ్ళిన తరువాత వశిష్ఠుడు వాళ్ళని చూసి ఆశీర్వదించాట. కులగురువు అయినటువంటి వశిష్ఠుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన తర్వాత రాముడు వారు చెప్తారట, భరత, మన ఇంటికి వచ్చినటువంటి అతిథులు వీళ్ళంతా, నువ్వు వీళ్ళందరికీ కూడా తగిన వసతులు, తగిన సదుపాయాలు కల్పించు అని చెప్తే, అందరూ విభీషణుడు రాజు కాబట్టి విభీషణుడికి ప్రత్యేక ఏర్పాట్లు, సుగ్రీవుడు రాజు కాబట్టి సుగ్రీవుడికి అతని భార్యలైనటువంటి తారకి, రుమకి ప్రత్యేక ఏర్పాట్లు ఇవేవీ లేవు. అందరికీ మహారాజుకు చేసే ఏర్పాట్లే చేసేట. ప్రతి ఒక్కడికి, వానర వీరుల్లో ఆఖరి వీరుడితో సహా విభీషణుడికి ఎటువంటి మర్యాద చేశారో అటువంటి రూమే, అటువంటి ఫెసిలిటీసే, అటువంటి మందిరాలే ప్రతి ఒక్కళ్ళకి కల్పించారు. దాంట్లో ఎటువంటి భేదభావము చూపించలేదు భరతుడు కానీ శత్రుఘ్నుడు కానీ. అలా మొదలుపెట్టిన తర్వాత ఏం జరిగిందంటే, ఇప్పుడు వశిష్ఠ మహర్షి చెప్తారు. వశిష్ఠ మహర్షి చెప్పిన తరువాత వశిష్ఠ మహర్షి మనం శ్రీరామచంద్రమూర్తికి ఖచ్చితంగా పట్టాభిషేక సంరంభం చేయించాలి అని చెప్పిన తరువాత పట్టాభిషేకపు ఏర్పాట్లు జరుగుతాయి. ఏర్పాట్లు మొదలవుతాయి. మొదలైనప్పుడు ఏం జరుగుతుందంటే, జాంబవంతుడు, హనుమ, గవయుడు, వృషభుడు, ఈ నలుగురు కలిసి భరతవర్షంలో ఉన్నటువంటి, భరతవర్షం అంటే భారతదేశము మొత్తం దేశంలో ఉన్నటువంటి 500 రకరకాల నదుల్లో 500 నదుల్లోంచి బంగారు కలశలతో నీళ్లు తెప్పిస్తారు, నదీ జలాలు తెప్పిస్తారు స్వామికి స్నానం చేయించడానికి. రామచంద్రమూర్తికి స్నానం చేయించడానికి బంగారు కలశలతో 500 నదుల నుంచి నీళ్లు తెప్పిస్తారు, తెప్పించి సిద్ధం చేస్తారు. అలాగే సుషేణుడు తూర్పు సముద్రం యొక్క జలాలు తెప్పిస్తాడు. అంగదుడు దక్షిణం వైపు ఉన్నటువంటి సముద్రపు జలాలు తీసుకొస్తాడు. గవయుడు పశ్చిమ సముద్రం యొక్క జలాలు తీసుకొస్తాడు. తూర్పు సముద్రం అంటే బే ఆఫ్ బెంగాల్ కదా. తూర్పు సముద్రము అంటే భారతదేశానికి బే ఆఫ్ బెంగాల్. అక్కడికి సుషేణుడు వెళ్ళాట, తీసుకొచ్చాడు. అంగదుడు దక్షిణ సముద్రం అంటే ఇండియన్ ఓషన్, మహాసముద్రం అని చెప్పుకున్నాం కదా, దక్షిణ సముద్రం. పశ్చిమ సముద్రానికి అంటే అరేబియన్ సీ. అటువైపు ఎవరు వెళ్ళారు? గవయుడు వెళ్ళాడు. నలుడు ఉత్తర సముద్రానికి వెళ్ళాట, అటువైపు చైనా నుంచి అటువైపు వెళ్తే మనకి ఇట్ మేబీ, ఐ థింక్ ఇట్ వుడ్ బి పసిఫిక్ ఆర్ అంటే ఆర్కిటిక్. ఆ సముద్రం నుంచి ఎవరు తీసుకొచ్చారు? నలుడు వెళ్ళి తీసుకొచ్చాట, నీళ్లు తీసుకొచ్చాట. ఏంటి అంటే, ఇది పట్టాభిషేకానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత. పట్టాభిషేకం అంటే ఏదో పొద్దున్నే లేచేసి కొత్త బట్టలు వేసేసి నెత్తి మీద కిరీటం పెట్టారు.
నదీ జలాలతో స్నానం చేయిస్తారు. నెత్తి మీద పెరుగు వేసి అంటుతారు స్వామికి. ఇక్కడ అంత పెరుగు వేసి పెరుగుతో తలంటుతారు. తలంటి అసలు మనం ఫోటోల్లో చూసే రకంగా స్వామికి జుత్తు ఉండదు. రాముల వారికి ఫోటోల్లో చూసే విధంగా మనం పట్టాభిషేకంలో ఉండడం కురులుగా జుట్టు ఉండదు అసలు. పట్టాభిషేక సమయానికి ఏం జరుగుతుందో చెప్తాను. అలా అభిషేకానికి సరిపడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాడు వశిష్ఠుడు. ఇక్కడ ఏం చేద్దామంటే, ఇక్కడ ఒక్కసారి మనం ఇది ఒక్క నిమిషం ఆగండి. ఇవాళ ఇంకొక 20 నిమిషాలు ఎక్స్ట్రా ఉంటుంది సెషను, కొంచెం మాట్లాడాల్సి వస్తుంది. ఇదంతా కూడా కంప్లీట్ చేయాలంటే ఒక్క 10-15 మినిట్స్ ఎక్స్ట్రా ప్రొలాంగ్ అవుతుంది, కాబట్టి సహకరించండి. ఇప్పుడు ఒక్కసారి అందరం కూడా లాగౌట్ చేసి మళ్ళీ లాగిన్ చేసేసుకుందాం.